మళ్ళా మీ దీవెనార్తులు ముఖ్యమైన ముచ్చట్లు షాన్ ఉన్నాయి గాని ముందుగాల నెత్తిగీతలు చూడురి. వనమిడిచి జనంలోకి అన్నలు భద్రంగా అప్పజెప్పిండ్రు మళ్ళా 353 గన్నులు. కర్ణాటక రాష్ట్రంలో అవుతుంది కుర్చీల కయ్యం, గాళ్ళ కంటే మన లీడర్లే నయ్యం. చెలో ఢిల్లీ అంటున్న హనుమంతు బీసీ రిజర్వేషన్ కోసం చేస్తాడంట తన వంతు. అందరికీ చేతులతోటి దండం పెడుతున్న చెలో ఢిల్లీ. ఈ బుజ్జి బాధింటే నగ్తర్ గమ్మత్తు, మంత్రి లోకేషన్ సార్ ఇచ్చిండు ఇమ్మతు. నిన్న మన తానికెళ్ళి చక్కగా రాష్ట్రపతి మేడం పుట్టపర్తి బాట పట్టింది. మరిగాడ నిత్య భగవాన్ అయిన శ్రీ సత్యసాయిబాబా నూరేళ్ల పండుగ ఎట్లయిందో చూద్దాం పాన్రి. మనం చిన్నగున్నప్పుడు అన్నల కోసం గాళ్ళు గీళ్ళు చెప్పిందే తప్ప మనం చూసిందేమున్నది చెప్పుల్లి. గిప్పుడు టీవీలు ఫోన్లు ఏవట్టి అన్నలంటే గిట్లుంటారని ఎరకైతున్నది. గప్పట్ల ఏమెరక అయితే ఎప్పుడు అడవిలుండే అన్నలు గిప్పుడు వనమిడిచి జనం బటవాడుతున్నారు. ఎన్నో దినాల సంది అడవిలుండే గీయాల బయటికి వెళ్ళిర్రు అడవిలుండే అన్నలు. అగో చూసిండ్రు కదా మొత్తం 37 మంది ఉన్నారు. మళ్ళా గిట్లా పెద్ద పెద్ద నాయకులు గుట్టు ఉన్నారు. అడవిలోకెళ్ళి తెచ్చిన ఆయుధాలు డీజీపీ సార్కు అప్పచెప్పిండ్రు మంచిగా. ఇక ఇప్పటి సంది జనంలో కలిసి జనం తరపున పోరాడతారన్నట్టు. 37 మందిలా తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్కు సంబంధించిన 3 రాష్ట్రాల అన్నలు ఉన్నారు. మళ్ళా పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లొంగి ప్రజల్లో కలిసి పని చేయాలని పిలుపు చూసిన అన్నీ చూసి మేము ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తారు డివిజన్ సచివ్ ఇన్ఛార్జు దండకారి అని స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా వస్తే మంచిదే.
పెద్ద లీడర్ల మీద 20 లక్షల రివార్డు ఉంటే గాలది గాలకే ఇచ్చిండ్రు. గట్లనే దళంలున్న సభ్యులకు ఎవ్వరి రివార్డు పైసలు గాలకే ఇచ్చిండ్రు. ఇక ఇప్పటికైనా వనమిడిచి జనంలో గడిచిరు కాబట్టి జనం తరపున బగ్గా పోరాటం చెయ్యుండ్రి అంటున్నారు చాలా మంది పబ్లిక్. 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు మరియు ఒక G3 తుపాకి కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యడ సాంబయ్య ఇలియాస్ ఆజాద్, ఈయన 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. భద్రాచలం, కొత్తగూడెం, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే 2 రాష్ట్రాల చెందిలో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి. ఇతంది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం. అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, ఈయన 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇంట్లో అమ్మ కూలికి పోతే, అమ్మ నువ్వు కూలికి ఎందుకు పోతున్నవే, మేం లేమా, మేము పని చేస్తాం, తెచ్చి పెడతాం, నువ్వు గమ్ముని ఇంట్లో కూర్చొని తిను అంటారు. అమ్మ సుత ఇన్నట్టే ఇంటది, మళ్ళీ మెల్లగా కూలికి పోతుంది. అచ్చం గిట్లనే ఇంట్లో లీడర్లున్న పబ్లిక్ కోసం భువనేశ్వరి మేడం కూడా నడుంగట్టింది. కుప్పం ఎమ్మెల్యే అంటే అందరికి టక్కున సీఎం చంద్రాలు సారు యాదికొస్తాడు గాని కుప్పం ప్రజల మంచి చెడ్డ మొత్తం భువనేశ్వరి అమ్మనే చూసుకుంటది. ఎలక్షన్లు ముందైనా ఎలక్షన్లు ఒడిసినాకైనా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మళ్ళా కోట్ల రూపాయలున్నా పెద్ద పెద్ద కారులున్నా గిట్ల సర్కార్ బస్సులనే ప్రయాణం చేసి అందరి బాధలు అరుచుకుంటున్నది. ఏ ఊరు? అప్పటి నుంచి దేవుడిని ఎట్లా నిన్నే చూస్తాను మేడం. సంతోషం. అగో చూసిరు కదా గీ కండక్టర్ అమ్మ పక్క ఆధార్ కార్డును చూపియాలి అని అనవచ్చు. నేను అదనుకోలేదు. ఫ్రీ అంటే ఫ్రీ అని చెప్తున్నారు కానీ ఆధార్ ఐడెంటిఫై కంపల్సరీ ఉండాలి మేడం. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను. గిట్లా 3 రోజుల సంది కుప్పం నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నది. అభివృద్ధి పనులకు సుత జై అంటున్నది. అభివృద్ధి పనులు చేసి కుప్పం పబ్లిక్ను ఖుషి చేస్తే గిట్లా చెప్పకుండా చేయకుండా మహిళా కార్యకర్త ఇంటికి పోయి ఫుల్ ఖుషి చేసింది. చూసిండ్రు కదా గిట్లా మస్తు కష్టపడుతున్నది మళ్ళా భువనేశ్వరమ్మ. ఒక దిక్కు సీఎం చంద్రాలు సారు, ఇంకో దిక్కు మంత్రి లోకేశం సారు, గట్లనే చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఎమ్మెల్సీ నాగబాబు సారు అందరూ కలిసిగట్టుగా ఆంధ్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అందుకే మళ్ళా ఆంధ్ర అభివృద్ధిలో ముందు కురుకుతున్నది. ఒక సినిమాలా ఆటలల్లా ఒక ఆమె బగ్గ కష్టపడి ఆడి అందరికంటే ఫస్ట్ వచ్చిన కొందరు కింద మీద వేసి అసలు ఫస్ట్ వచ్చిన వాళ్ళ పేరు కాకుండా ఏరేటోళ్ళ పేరు ఎక్కిస్తారు.
పాపం బాగా కష్టపడి ఫస్ట్ వచ్చినోళ్ళు ఏం చేయలేక గమ్ము నూకుంటారు. కానీ ఒక చిన్న పిల్ల గట్లూకోలేదు, గిట్లా లడై చేసింది. ఆగో చూస్తున్నారు కదా గీ బుజ్జిని, చూస్తే చిన్నగానే ఉన్నది గాని చిచ్చర పిడుగు లెక్క మస్తు హుషారున్నది. గీ బుజ్జి ముంగల సీమంత మోసమైన అగ్గి లెక్క మండుతుంది మళ్ళా. మరి 10వ క్లాస్ చదివే గీ బుజ్జి బాధ ఏందో ఇనుండ్రి. ఆర్ వైష్ణవి, నేను జెడ్పీహెచ్ఎస్ ఎన్పీ కుంటలో 10వ తరగతి చదువుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాఠశాల స్థాయిలో మొదట వక్తృత్వ వ్రాత పోటీలు పెట్టారు. దాంట్లో ఎస్ఏ రైటింగ్లో కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి తర్వాత మండల్ లెవెల్లో పెట్టారు. దాంట్లో కానీ సెలెక్ట్ అయ్యాను. తర్వాత అక్టోబర్ 30వ తేదీన కదిరి గర్ల్స్ హై స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు. దాంట్లో కానీ సెలెక్ట్ అయ్యి మాకు ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యాను. తర్వాత స్కూల్లో ఘనంగా సన్మానం చేశారు. తర్వాత రాత్రి లిస్ట్లో నా నేమ్ రాలేదు, వేరే వాళ్ళ నేమ్ వస్తుంది. దీన్ని ఎలాగైనా మీరే సమర్థించాలని కోరుతూ నాకు న్యాయం జరగాలి. ఆగో ఇన్నరు కదా గా నడుమ చదువుకునే పిల్లలకు మాక్ అసెంబ్లీ పెట్టాలని మంత్రి లోకేశము సారు అన్నాడు కదా. మాక్ అసెంబ్లీ కోసమే పోటీలు పెడితే గా పోటీలల్లా నంబుల పూలకుంట సర్కార్ బాడీలా చదివే గీ బుజ్జి అందరికంటే ముందొచ్చిందంట. అయినా లాస్ట్కు బుజ్జి పేరు రాలేదట. నాకు ఎట్లయినా న్యాయం చెయ్యాలని కోరితే డైరెక్ట్ మంత్రి లోకేష్ అన్ననే పక్క నీ పేరు వస్తుంది అని ఇమ్మతిచ్చిండు. ఎప్పుడు పబ్లిక్ తిప్పల మీద ఫుల్ బిజీ ఉండే సారు గీ బుజ్జి తిప్పలు ఇని బాధపడకుండా ఇమ్మతిచ్చినందుకు మంత్రి లోకేశం సారును మస్తు మెచ్చుకుంటుండ్రు. లడ్డూలల్లా తిరుపతి లడ్డు ఎంత ఫేమసో, బిర్యానీలల్లా మన హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమసో, షాయిలల్లా నీలోఫర్ షాయి ఎంత ఫేమసో, చెయ్యిపాటిల కూడా ఒక లీడర్ గంతే ఫేమస్ నుల్లా. మరిగా లీడరు మైకుల ముంగలికి వచ్చిండు. ఏం మాట్లాడుతున్నాడో ఇందం పాన్రి. 74 ఏండ్లు దాటినా ఇంకా పడుసు పోరగండ్లెక్క పబ్లిక్ తిప్పల మీద మస్తు కొట్లాడుతున్నాడు హనుమంతరావు సారు. మరి చాలా దినాలు దాటినాక మైకుల ముంగలికి వచ్చిండు. మరి ఏమంటున్నాడో ఏనుడ్రే. హలో, ఆగో ఏమో చెప్తాడంటే ఉట్టి అలో అనబట్టి. ఓ సారు జర అసలు ముచ్చట చెప్పు. నేను గతంలో పార్లమెంట్ మెంబర్గా, ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆ రోజులలో ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక మాకు ఆల్టర్నేటే లేదు. కనుక మేము ఎక్కడికి పోయినాం, సోనియా గాంధీ గారు, మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏం చేయాలన్నది డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పి ఆ అమ్మ బిల్లు పెట్టిస్తే అందరూ మద్దతు ఇచ్చారు. కనుక ఒక్కొక్కడు ఐఐటీల ఇంజనీర్ అయినటువంటి వ్యక్తులకు 1,20,000, 1,30,000 జీతాలు వస్తున్నాయి. అదేవిధంగా బీసీలలో అమ్మరే బిడ్డ ఇంగ్లీష్లో జబర్దస్త్ మాట్లాడుతున్నాడు కదా హనుమంతరావు సారు. అటెనక బీసీలందరూ ఇక ఇంటింటి పోరాటంకు సిద్ధం కావాలి. బీసీ రిజర్వేషన్ ఉట్టిగానే రాదు. మన దేశంలో ఎంతమంది పార్లమెంటు మెంబర్లు ఉన్నారో గల ఇంటికాడ పోయి గలను బతిమలాడి బీసీ రిజర్వేషన్లు సంపాదించుకోవాలని చెప్పి పిలిపించిండు. అందరికి చేతులతోటి దండం పెడుతున్నా. చలో ఢిల్లీ, ఇంటింటికి తిరుగుదాం, జంతర్ మంతర్లో కూర్చుందాం, ఇంటింటికి తిరిగి కాళ్ళు మొక్కుదాం. అయ్యా మాకు అన్యాయం చేయకుండా బాబు, మేము 56% ఉన్నాం. రాహుల్ గాంధీ కూడా అదే అంటుండు. 90% అది ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అయినా అందరికీ అన్యాయం జరుగుతుంది. కనుక నేను బిల్లు పెడతా అన్నాడు. మా అదృష్టానికి ఆయన ప్రధానమంత్రి అయితే అయిపోతుండే. బీయింగ్ అపోజిషన్ లీడర్ తప్పనిసరిగా పార్లమెంటులో బిల్లు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. దానికి అన్ని పార్టీలలో ఇవ్వాలి. మన పార్టీ ఎంపీలు, ఇతర రాష్ట్రాల ఎంపీలు, అదేవిధంగా బీజేపీ ఎంపీలు ఎన్ని అందరూ దగ్గరికి పోదాం. విన్నారు కదా, గింత ప్రేమ ఉన్నది మళ్ళీ హనుమంతరావు సారుకు బీసీల మీద. బీసీ రిజర్వేషన్ల కోసం అందరినీ నడుము కట్టాలని చెప్పి మంచిగానే కోరుతున్నాడు. చూడాలి మళ్ళా బీసీలకు బీసీ రిజర్వేషన్ అదృష్టం ఎన్నడు దక్కుతుందో. సార్ మీరు తోపు సార్. రావణాసురునికి 10 తలకాయలుంటే మీకు 2 చేతులున్న అన్ని సబ్జెక్టులు ఎట్లా చెప్తారు సార్? మొన్న మీరు తెలుగు పద్యం చెప్తే నేను తెల్లారేం దాకా మర్చిపోలేదు సార్ అని మేము అనుడు. ఊకోరా నీ ప్రేమ సల్లగుండా అని సారోళ్ళనుడు. గిట్లా మార్కుల కోసం మంచిగానే జోకేటోళ్ళ ముస్కూళ్ళ సారోళ్ళను. కానీ గీ పోలీస్ సారోళ్ళ కష్టానికి గిట్లా ఎంత ఒగిన్నా తక్కువనే అబ్బా.
సెక్కున మెరుస్తున్న నక్కిలేసును చూస్తే అబ్బా నెక్లెసు ఎవరిదో ముద్దు ఉన్నది కదా అని అనుకుంటున్నారులే. ఇక అనుకున్నది చాలు గాని అసలు ముచ్చట చెప్తా ఇనుండ్రి. ఈ అన్న పట్నంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు బస్టాండ్ దగ్గర బంగారం బత్త మర్చిపోతే ఎంత లెంకినా దొరకలేదంట. ఎంబడే వెనక ముందు ఏం ఆలోచన వేయకుండా చక్కగా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. ఇక ఇంకేమున్నది, సొంత బంగారం లెక్క పోలీసులు ఫీల్ అయ్యి గా దొవ్వ పొంటి ఉన్న సీసీ కెమెరాలు అన్ని లెంకి 3 గంటలల్లా బంగారం అన్న చేతిలో పెట్టిండ్రు. ఇక అన్న ఒక్కటే మురుసుడు. పిహెచ్పి వచ్చాము, అక్కడ మా బ్యాగ్ మిస్ అయింది. అందులో 10 తులాల వరకు బంగారం ఉంది. మేము రియలైజ్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. మేము ఇవాళ మార్నింగ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినమ్మంటే మన కేపీహెచ్పి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రవి గారు, ముఖ్యంగా సురేష్ అండ్ రామచందర్ గారు చాలా స్విఫ్ట్ యాక్షన్ తీసుకున్నారు. చాలా తక్కువ టైం, 3 అవర్స్లోనే ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎమ్మటే పట్టుకొని తీసుకొచ్చారు. అన్నీ ఇంటాక్ట్గా మా గోల్డ్ అండ్ మా వస్తువులన్నీ దొరికాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత త్వరగా యాక్షన్ తీసుకొని మాకు ఇచ్చినందుకు. ఎస్పెషలీ మమ్మీ అయితే చాలా డివెస్టెడ్ అయ్యి ఉన్నారు ఇంత నగదు మిస్ అయినందుకు. బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషలీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్నా బంగారం దొరికిందని మురుసుడు బాగానే ఉన్నది గాని గిట్లా బంగారమే కాదుల్లా పేదోళ్ళ తిప్పలు కూడా గట్లనే జల్లిలా తీర్పుండ్రి. గప్పుడు నిజంగా మీది బంగారు మనసు అవుతుంది. చెయ్యి పార్టీలు ఉన్నన్ని పంచాయతీలు ఏ పార్టీలు ఉండయి. మొన్నటిదాకా మన తాన మంత్రుల నడుమ కయ్యాలైతే ఇప్పుడు పక్క రాష్ట్రంలో కర్ణాటకల కయ్యాలు షూరైనాయి. మంత్రుల పంచాయతీలు అంటే టెండర్ల పంచాయతీ. మరి కర్ణాటక రాష్ట్రంలో ఏం పంచాయతీ అంటారా? గదేనుల్లా కుర్చీల పంచాయతీ. కర్ణాటక రాష్ట్రంలో చెయ్యిపాటి సర్కార్ల కుర్చీల పోరాటం కొసకొచ్చింది. సీఎం సిద్ధరామయ్య 2 ఏళ్ల టైం అయిపోయింది. ఇక చిన్న సీఎం డీకే శివకుమార్కే సీఎం కుర్చీ ఇయ్యిండ్రని చిన్న సీఎం డీకే శివకుమార్ సార్ తరపున పేమగల్ల ఎమ్మెల్యేలు కొంతమంది ఢిల్లీకి పోయిండ్రు. ఇక సీఎం మార్పు పక్కా అని చెప్పి పెద్ద రచ్చ అయింది. మళ్ళా అంతేకాదుల్లో సీఎం సీట్లకెళ్ళి సిద్ధరామయ్యను దింపాలని చిన్న సీఎం ఎమ్మెల్యేతోని మస్తు కుట్ర చేస్తున్నాడని సోషల్ మీడియాలో మస్తు ప్రచారం అయ్యింది. మళ్ళా ప్రచారం అంతా కర్ణాటక రాష్ట్రంకే కాదు దేశం మొత్తం తిరిగింది. ఇదేదో పెద్ద పర్షానే ఉన్నదని చెప్పి చిన్న సీఎం డీకే శివకుమార్ సారే పెద్ద మనిషి అయిన సిద్ధరామయ్య సార్ వెంబడే నడుస్తా, ఆయననే 5 సంవత్సరాల దాకా సీఎం ఉంటాడు అని ఉన్న ముచ్చట చెప్పిండు. ఇక చిన్న సీఎం డీకే శివకుమార్ సారు ఈ మాట చెప్పుడుతోని సినిమా ఎండింగ్లో ఎండు కార్డు పడ్డట్టు సీఎం కుర్చీ కొట్లాట కూసుతా ఒక ఎండు కార్డు పడ్డది. అరే రే నా తెలివి పాడుగాను ఏందేందో సోంచాయించుకుంటా అసలు ముచ్చటనే మర్చిపోయినబ్బా. గా ముచ్చట కూడా చూడుండ్రి. ఎక్కడిది? 1 కోటి రూపాయల విలువైన భూమిని మేము ముట్టి 16 లక్షలకి ఇయ్యాలనా? గిదేం న్యాయం గిదేం కథ అని చెప్పి సంగారెడ్డి జిల్లా శివంపేట గ్రామ ప్రజలు గిట్లా అడ్డం తిరిగిండ్రు. చూసిండ్రు కదా గ్రామ పంచాయతీల అధికారులకు తాళం వేసి బయట లొల్లి చేయబట్టి గట్ల చేస్తున్నారు మళ్ళా భూ పోరాటం. మరి ఈ పొద్దు రేపు భూములకు బంగారం బలికినట్టు మస్తు ధర బలుకుతున్నది. ఇక అడ్డికి పావు షేర్ కంటే ఎట్లయితుంది చెప్పుండ్రి. ఇక సరిగ్గా న్యాయం చేయాలని చెప్పి ఈ ఊరు ప్రజలు కొట్లాడుతున్నారు. ఉన్న ముచ్చటనే కదా.
బాగా ఖర్చులు వచ్చినాయి బాధ. అప్పుడు ఆర్డీఓ గారే చెప్పారు, ఆరే చెప్పారు, ఎంఆర్ఓ చెప్పారు. మార్కెట్ వాల్యూకి 3 రెట్లు వస్తాయని అప్పుడు ఆర్డీఓ చెప్పారు, ఎంఆర్ఓ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. చెప్పు బాగా ఖర్చులు వచ్చినాయి బాధ. అప్పుడు ఆర్డీఓ గారే చెప్పారు, ఆరే చెప్పారు, ఎంఆర్ఓ చెప్పారు. మార్కెట్ వాల్యూకి 3 రెట్లు వస్తాయని అప్పుడు ఆర్డీఓ చెప్పారు, ఎంఆర్ఓ చెప్పారు. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దీ చూసేయండి ఫటాఫట్. మన తెలంగాణ పోలీసులు చూడుండ్రి ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారో. చూసిండ్రు కదా, ఒకరికొకరు నిలబడి గిట్లా హీరో లెక్క స్టైల్ కొట్టబట్టే. గిలు గింతకి ఏ పాటకి ఫోజులు ఇస్తారనుకుంటున్నారు? కమల్ హాసన్ సినిమా విక్రమ్ సినిమా ఉన్నది కదా, ఆగో గండ్ల ఒక పాటకు గీ లెక్కన పోజులు కొడుతున్నారు మళ్ళా. ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది ఈ వీడియో. ఎప్పుడు పబ్లిక్ తిప్పలు కేసులు అని చెప్పి కోట్ల చుట్టూ పంచాయతీల చుట్టూ తిరుగుతారు. గిట్లా ఆరాంసే పాటకు డాన్స్ చేస్తున్నారు అని చెప్పి జనాలు కూడా జర కాయిషి చేస్తున్నారు. చూసిండ్రు కదా, గివుల్లా ఇయాల్టి కడక్ కడక్ ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు గిదే అలా గిన్నే కలుద్దామా మరి. నేను పోయొద్దునా మరి, ఉంటా మరి. నమస్తే.